సీఎం కేసీఆర్ ఎంపీ కవితపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీఆర్ఎస్ నేతలు. మధుయాష్కి మతి లేకుండా మాట్లాడుతున్నారన్నారు ఎంపీ బాల్కసుమన్. కవిత గతంలో ఎప్పుడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తుందన్నారు. 7 నియోజకవర్గాల్లో 1000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కవితదేనన్నారు. మరోవైపు ఓ మహిళ అనే కనీస గౌరవం లేకుండా యాష్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మధుయాష్కి పవర్ పోయి పరేషాన్లో మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే మధుయాష్కి గారు మతిస్థిమితం కోల్పోయినరేమో అని అనిపిస్తుంది. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మా ఎంపీ సోదరిమణి కవిత గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 1000 కోట్ల రూపాయలతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వారు తీసుకొచ్చినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల అభివృద్ధి నిధులు ఇప్పటికే 2 రైల్వే బడ్జెట్లలో దాదాపు 240 కోట్లకు పైగా నిధులు కేటాయింపజేసి ఆ ప్రాజెక్టును చాలా వేగవంతంగా పూర్తి చేసేటటువంటి కార్యక్రమం మా ఎంపీ గారు చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ బాగా బలోపేతం అవుతున్నటువంటి ఈ తరుణంలో సహజంగానే కవిత గారి ఇమేజ్ పెరుగుతున్నటువంటి తరుణంలో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ నుండి నేను పోటీ చేసినట్టయితే నాకు డిపాజిట్ కూడా రాదు అనేటటువంటి ఒక దుగ్ధతో ఒక బాధతో ఇవాళ వారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా మధుయాష్ గారు మాట్లాడుతున్నారు తప్పితే వారు మాట్లాడిన ఒక్క దాంట్లో కూడా నిజం లేదనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా మీడియా ద్వారా. ఒక సోదరిమణి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. షోకులతో విదేశాలు తిరుగుతున్నారు అనేటటువంటి వ్యాఖ్యలు వారు చేయడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ మాటలు వెంటనే మధుయాష్కి గారు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మహిళలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా తగిన రీతిలో మహిళలు మధుయాష్కి గారికి బుద్ధి చెప్తారనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎంపీ కవిత గారి గురించి ఇలా ఆయన మతి భ్రమించి మతి స్థిమితం కోల్పోయి పవర్ పోయి పరేషాన్ అయిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమని మాట్లాడతాడంటే విదేశాలకు వెళ్తుంది కవిత గారు అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. మేమంటున్నాం మధుయాష్కి విదేశాలలో షోకులు చేసి కేసులు పెట్టుకొని పారచ్చిన మధుయాష్కి మీరు కాదా అని చెప్పి వారికి గుర్తు చేస్తా ఉన్నాం. కవిత గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మధుయాష్కి గారికి లేదని చెప్పి సందర్భంగా నేను మరొక